ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు, శుభములు. దేవుని యొక్క మహాకృపయే మరలా మనము కలుసుకుంటున్నాం. ప్రభువుకు స్తోత్రం. అనుదినము ఈ క్లుప్త సందేశము ద్వారా ప్రభువు మీకు ఏ అవసరమో ఆయన ఎరిగి చెప్పవలసినటువంటి దానిని మీకు చెప్పుట కొరకై సమయము క్లుప్తముగా ఉన్నప్పటికీ ఆ మాట మీ జీవితములో ఒక గొప్ప సమాధానమును, ధైర్యమును కలుగచేస్తున్నది. మీ వద్ద నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ప్రతిస్పందనల ద్వారా తెలుసుకొని నేను ప్రభువును మహిమపరుస్తున్నాను. ప్రభువుకు స్తోత్రం. ఈ దినము కొరకై దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దినం ఒక విజయపు దినం. ఈ దినమును చూచుటకు కృప ఇచ్చారే. ఈ దినమంతా ప్రభువా, నేను సమయం వ్యర్థము చెయ్యకూడదు, మీకు ప్రయోజనకరముగా నేను జీవించాలయ్యా. అలాంటి తలంపుతో ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 47వ అధ్యాయం 9వ వచనము. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ జలచరములన్నీయు బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ ఆరోగ్యము సమస్తమును బ్రతుకును. ఈ నది వెళ్ళు చోటెల్లా సంచరించేటువంటి జలచరములన్నీయు బ్రతుకును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ ఆరోగ్యము. ఈ నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రొత్త నిబంధన గ్రంథములో యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారునని మీకు చెప్పిన మాట జ్ఞాపకముందా? ఆ నదే పరిశుద్ధాత్ముడు. ఈ సమయములో, ఈ దినమందు పరిశుద్ధాత్ముడా, నదిలాగా మా జీవితంలోనికి మీరు ప్రవహించుదురుగాక. ప్రభువా, ఆ నదిలో నేను మునగాలి, ఆ నదిలో నేను ఉల్లసించాలి అని మీరు దేవుని దగ్గర అడగాలి. ఇక్కడ చూడండి ప్రియులారా, ఈ నది వెళ్ళు చోటెల్లా ఆరోగ్యము, జీవము. అభిషేకములో జీవముంది, బ్రతుకుంది. ప్రభువా, ఈ దినాన్ని నేను ఎలాగో నడిపించాలి, ఏం చెయ్యాలి ఆయన మీకు గుర్తు చేస్తాడు. రెండవదిగా, ప్రభువా, ఈ తట్టుకోలేని, సహించలేని ఈ వ్యాధి లేదు, ఈ ఆర్థికం, ఇదేందో నాకు అర్థం కాలేదు ప్రభువా, మనోవేదన, మీరు ఆరోగ్యముగా మారబోతున్నారు. ఆరోగ్యమును, సౌఖ్యమును రప్పించేటువంటి ప్రభు మీకు ఈ అభిషేకము ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఇందుకోసమే ఈరోజు నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. సరేనా? చూడండి, ఆ యొక్క చేతుల పేన ఉంటేనే కదా చిత్రము రాయగలము. మీరు ఆరోగ్యముగా బలవంతులుగా ఉంటే ఏదైనా మీరు చెయ్యగలరు, చెయ్యబోతున్నారు. సరేనా? నమ్మండి, ప్రార్థించుదాం. పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ కనికరము చేత, మీ ప్రేమ చేత యెహెజ్కేలు 47:9, యోహాను 7:38 ఈ వచనపు ఆధారములో నుంచి ఆరోగ్యమును అనుగ్రహించే పరిశుద్ధాత్ముడా, కనికరించండి, కనికరపడండి, కనికరము చూపండి. మీ బిడ్డలకు కీడు సోకకుండా, కన్నీరు, చింత, దిగుల్లో నుంచి విడిపించి ఈ దినమంతా మీరు ఆశ్చర్యముగా నడిపించి మీ పరిశుద్ధ నామమును మహిమపరచుకొనండి. ప్రభు యొక్క దివ్య ప్రసన్నతతో కప్పి కాపాడండి. కొరత లేకుండా నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ చెప్పారని నేను నమ్ముతున్నాను. ప్రభువుకి స్తోత్రం. ప్రభు మీకు ఒక క్రొత్త బలమును, నూతన కృపను ఈ వాక్కు ద్వారా ఇచ్చాడు. ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసు. మీరు అనుదినము ఎలాగంటే కొన్ని వందల మందికైనా మీరు ప్రయోజనకరంగా మారగలరు. లేదంటే కనీసం ఒక 50-60 మందికైనా ప్రయోజనకరంగా మారాలి. అందుకు ఒక మార్గమే
ఈ సందేశము షేర్ చేయండి. వారు మీ వలె ఆరోగ్యవంతులుగా మారుదురుగాక. తద్వారా దేవుని నామం మీ ఇంటి ద్వారా మహిమపరచబడుతుంది. ప్రభువుకు స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.